ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. హోంమంత్రి అనిత అనంతపురం జిల్లా పర్యటనపై నిరసన జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. మానవత్వం లేని హోంమంత్రిని అడ్డుకోవాలని వైఎస్ఆర్సీపీ యువజన విభాగం పిలుపునిచ్చింది. యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్ర సహా పలువురు వైఎస్ఆర్సీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. ఇటీవల రాప్తాడు నియోజకవర్గం ఏడుగురాలపల్లిలో దళిత బాలికపై సామూహిక లైంగిక దాడి జరిగింది. టీడీపీ నేతల చేతిలో లైంగిక దాడికి గురైంది దళిత మైనర్ బాలిక. టీడీపీ నేతల చేతిలో లైంగిక దాడికి గురైన మైనర్ బాలికకు మగ శిశువు జన్మించాడు. కూటమి ప్రజాప్రతినిధులు ఇంతవరకు ఆ బాలికను పరామర్శించలేదు. ఇవాళ హోంమంత్రి అనిత మడకశిర నియోజకవర్గంలో పర్యటించనుంది. హోంమంత్రి పర్యటనలో మైనర్ బాలిక పరామర్శ షెడ్యూల్ లేకపోవడంపై వైఎస్ఆర్సీపీ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. హోంమంత్రి అనితను అడ్డుకుంటామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ యువజన దళిత విద్యార్థి విభాగాల నేతలను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. హోమ్ మినిస్టర్ గారు వస్తున్నారని చెప్పని శాంతియుతంగా రిప్రజెంటేషన్ ఇచ్చేకి ప్రయత్నం చేస్తూ ఉంటే హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. గతంలో చూసాం, నారా లోకేష్ గారు ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైనా ఫైట్ చేయొచ్చు, ఎవరైనా ప్రశ్నించవచ్చు, హౌస్ అరెస్ట్లు ఉండవు, ఆంక్షలు ఉండవు అని కూడా చెప్పడం చూసాం. ఈరోజు అధికారం వచ్చిన వెంటనే ఈరోజు పోలీసుల ద్వారా ఏ రకంగా ప్రజల్ని ఇబ్బంది పెడతారని కూడా మనం అందరూ చూస్తున్నాం. మైనర్ బాలిక అత్యాచారం చేస్తే ఆమె భవిష్యత్తు ఏమిటి అని ప్రశ్నించకూడదని చెప్పనేసి ఒక ధోరణితో పోలీసు వాళ్ళు మాట్లాడడం చూస్తున్నాం. ఈరోజు ఇక్కడ ఎంతోమందిని వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని రాత్రిని చూస్తుంటే జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా అరెస్టులు, నిర్బంధన. ఇదే అంశంపై పూర్తి సమాచారం అందిస్తారు అనంతపురం నుంచి మా కరెస్పాండెంట్ శివారెడ్డి. శివారెడ్డి, ప్రస్తుతం జిల్లాలో పరిస్థితి ఎట్లా ఉంది? ఆ మైనర్ బాలికకు సంబంధించి చాలా రోజుల నుంచి కూడా ఈ ఆరోపణ ఉంది. కూటమి సర్కార్కి సంబంధించి ఎవరూ స్పందించట్లేదు, ఇదెక్కడి మానవత్వం అని. ఇప్పుడు జరుగుతున్న కండిషన్స్ని బట్టి ఎలాంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి, ఎలాంటి సమాచారం ఉంది? అనుశ్రీ, హోంమంత్రి అనిత పర్యటన సందర్భంగా అనంతపురం జిల్లాలో ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్న వాతావరణం కనిపిస్తోంది. ఇక్కడిక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారు. వాస్తవానికి రాప్తాడ్ నియోజకవర్గం రామగిరి మండలం ఏడుగురాలపల్లిలో దళిత మైనర్ బాలిక ఇటీవల అత్యాచారానికి గురైంది. ఈ కేసులో మొత్తం 17 మంది పరిటాల వర్గీయులను ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఆ బాలిక మగ శిశువుకు జన్మనిచ్చింది. అయితే ఆ బాలిక పరిస్థితి ఏంటి, ఆ బాలికకు ఎందుకు టీడీపీ కూటమి పెద్దలు పరామర్శించలేదు, పరిహారం ఇవ్వలేదు, ఎక్స్గ్రేషన్ ఇవ్వలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. ఆ బాలికను కనీసం పరామర్శించేందుకు కూడా ఎందుకు అనుమతించడం లేదని ప్రశ్నిస్తున్న వాతావరణం నెలకొంది. మన ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వారితో అడిగి తెలుసుకుందాం. ప్రధానంగా ఎట్లా చూస్తారు ఈ మొత్తం పరిణామాలు? ఎక్కడికెక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్ని ఎందుకు అడ్డుకుంటున్నారు? ఈరోజు రాష్ట్రంలో చూస్తే కక్ష సాధింపులు కొనసాగిస్తున్నారు. ఏ విధంగా వీళ్ళు రెడ్ బుక్లో ఎవరైతే నేతల పేరు రాసుకున్నారో అది ఖచ్చితంగా వీళ్ళు అమలు చేస్తున్న తీరు కూడా మనం గమనిస్తున్నాం. అదేవిధంగా చూస్తే రామగిరి మండలంలో ఓ దళిత మైనర్ బాలిక పైన ఏ విధంగా టీడీపీ నేతలందరూ కూడా అత్యాచారం చేశారో ఇవన్నీ కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. ఏ విధంగా ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైన విషయం మన అందరికీ తెలుసు. దాదాపుగా 3-4 రోజుల కిందట ఆ అమ్మాయి ఒక మగ శిష్యుని కూడా జన్మనివ్వడం జరిగింది. మా వైఎస్ఆర్సీపీ నాయకులు కేవలం ఒకటే అడుగుతున్నారు, ఆమెను పోయి పరామర్శించి ప్రభుత్వం వీళ్ళని ఆదుకోవాలని చెప్పేసి చూస్తుంటే వాళ్ళని అడ్డుకోవడం, హౌస్ అరెస్టులు చేయడం, ఏ విధంగా దీన్ని మనం అందరూ తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా చూస్తున్న హోంమంత్రి అనిత గారు మడకశిరకి రావడం జరిగింది. ఆమె విజయవాడ నుంచి మడకశిరకి తొలి అడుగు అని కార్యక్రమం రావడం జరిగింది. మడకశిర నుంచి అనంతపురానికి రాలేరా? ఒక దళిత హోంమంత్రి అయి ఉండి కూడా అనిత గారు వీళ్ళకి పరామర్శించడానికి రావడం లేదా అని చాలా హోంమంత్రి గారు రావడం లేదంటారు. ఎందుకంటే టీడీపీ కూటమి ప్రభుత్వం నుంచి ఒక్క ప్రజాప్రతినిధి కూడా బాధితురాల్ని పరామర్శించలేదు. ఒకవైపున టీడీపీ నేతలే ఆరోపణలు ఎదుర్కొంటున్న పరిస్థితుల నేపథ్యంలో మీరేం చెప్తారు? ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, వాళ్ళకు బాధిత మహిళకు పరామర్శించరు, పోనీ ఏ రకంగా న్యాయం చేస్తారో చెప్పరు, పోనీ పరామర్శించే వాళ్ళు గొంతు నొక్కుతారు, పరామర్శించే వాళ్ళని అక్రమంగా నిర్బంధిస్తారు, అరెస్టు చేస్తారు, కేసులు పెడతారు. మేము ఒకటే అడుగుతున్నాం, అన్ని రాజకీయ కోణంలో చూసేది పద్ధతి కాదు. ఎందుకంటే కొన్ని మానవతా దృక్పథంతో, కొన్ని నర్మగర్భంగా, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మహిళల పట్ల కొంచెం మానవత్వంతో ఆలోచించి న్యాయం చేయాలని చెప్పేసి అడిగితే ఈరోజు గొంతు నొక్కుతూ ఉన్నారు. అనిత గారు ఈరోజు తొలి అడుగుని ఈరోజు ఈ పక్కన ఉన్నటువంటి జిల్లాకు వచ్చింది. ఈరోజు కనీసం తొలి అడుగు కార్యక్రమం మీరు పోయినా
ఏదో మీ పార్టీ ప్రోగ్రాంలో పాల్గొన్నా కనీసం మలుగడుగన్నా ఇక్కడ ఈ బాధిత మహిళ వైపు వేస్తుందేమో అని ఆశగా ఎదురు చూశారు. ఎందుకంటే ఇక్కడ ఎవరు కూడా ప్రజాస్వామ్య పద్ధతుల్లో మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి వాళ్ళకి ఏ రకంగా న్యాయం చేస్తారో చెప్పండి అని అడుగుతూ ఉంటే అమ్మ పెట్టదు అలకా తినేదాన్ని అన్నట్లుంది ఈరోజు తెలుగుదేశం పాలన. ఇది ఇంకొకటి, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రశ్నించే పవన్ కళ్యాణ్ ఈరోజు మహిళలకు పూర్తిగా ఈరోజు భరోసా ఇస్తామని చెప్పేసి చిలక పలుకు పలికిన పవన్ కళ్యాణ్ ఈరోజు దళితులకు అన్యాయం జరుగుతూ ఉంటే, అక్రమ నిర్బంధం చేస్తూ ఉంటే, అరెస్టులు చేస్తూ ఉంటే ఎక్కడ పోయినా పవన్ కళ్యాణ్ చెప్పేసి కూడా అడుగుతూ ఉన్నాం. దళితులపైన దాడులు జరుగుతున్నా, అత్యాచారాలు జరుగుతున్నా, ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని భావిస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారి పాలన రాక్షసి పాలన కన్నా ఘోరంగా ఉంది. దళితులపైన రాక్షసి పాలన కొనసాగించడంలో చంద్రబాబు నాయుడు గారు దిట్ట. గతంలో కూడా దళితులను విభజించి పాలించనే సిద్ధాంతంలోనే చంద్రబాబు నాయుడు గద్దెనెక్కారు. దళితులు అంటే దళితుల ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటున్నారు. మరీ ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో దళితులు ఎవరైతే ఎమ్మెల్యేలు అయితేనేమి, ఎంపీలు అయితేనేమి, మంత్రులు అయితేనేమి, ఎమ్మెల్సీలు అయితేనేమి, మీరందరూ ఏం చేస్తున్నారయ్యా? దళితులకు అన్యాయం జరుగుతుంటే మీరు తొలి అడుగుని అడుగులేస్తున్నారు. దళితులపైన దాడి జరుగుతున్నప్పుడు, దళితులపైన అన్యాయం జరుగుతుంటే మీ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి పాలనలో మీ అడుగులు ఎక్కడ పడుతున్నాయి ఒకసారి మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. దళిత జాతిని అడ్డం పెట్టుకొని దళితుల గద్దె పదవులు పొందడం కాదు. మీరు చాతనైతే మీకు చిత్తశుద్ధి ఉంటే రాజీనామాలు చేసి మీరు ప్రజల్లోకి వచ్చి ప్రజా సంక్షేమాల గురించి ఆలోచించి మాట్లాడండి. మీరు సంక్షేమాలు చూసుకున్నారు, దళితులకు మాత్రం అన్యాయం జరుగుతోంది. దళిత మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ వారిని ఎట్లాంటి చర్యలు తీసుకోవాలంటారు? ఖచ్చితంగా వాళ్ళకు కఠినమైన శిక్ష వేయాలి. తర్వాత ఈ జిల్లాలో 2 ఎస్సీ నియోజకవర్గాలు ఉంటే 2 దళిత ఎమ్మెల్యేలు కూడా ఈరోజు ఆ మైనర్ బాలికను పరామర్శించే రోజు లేదు. 3 నెలల కాలం అవుతున్నా కూడా ఈరోజు ఈ దళిత ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు కూడా అడుగుతూ ఉన్నాం. ఇదే హోమ్ మినిస్టర్ గారు కూడా విజయవాడ నుండి ఇక్కడికి వచ్చే సమయం ఉంది, కానీ ఇక్కడ నుంచి 70 కిలోమీటర్లు వచ్చి ఆమెను పరామర్శించే సమయం మీకు లేదా అని కూడా అడుగుతున్నాం. అదేవిధంగా దళితులు అంటే చంద్రబాబు నాయుడుకి ఇంత చులకనగా చూస్తారని కూడా ఏ రోజు అదే ఎన్నికలకు ముందు అయితే కానీ దళితులకు అవి చేస్తాం అంటాడు, కానీ ఒక దళిత అమ్మాయికి ఇది ఘోరంగా అవమానం జరిగితే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఏ పెద్ద మనిషి అయినా కూడా పలకరింపు లేదని చెప్పి వీళ్ళ కఠినమైన శిక్ష వేయాలని కోరుతున్నాం. టీడీపీ నేతలే మైనర్ బాలికపై అత్యాచారం చేశారు, అందుకోసమే టీడీపీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ బాధితులను పరామర్శించడం లేదా, ఆ కుటుంబానికి ఊరట కల్పించలేకపోతున్నారు, ఎందుకోసం అంటారు? చరిత్రలో అర్ధరాత్రి అమ్మాయి వీధుల్లో నడిచినప్పుడే స్వాతంత్రం వచ్చిందని చెప్పి మన పెద్దలు చరిత్రలో చెప్పారు. అదే చరిత్ర ఈరోజు చూసుకుంటే టీడీపీ ఒక చరిత్రను లిఖించింది. ఏమంటే ఒక దళిత అమ్మాయికి అత్యాచారం చేసి ఇంత ఇబ్బంది పెట్టినా కూడా ఒక దళిత సీఎం ఉండి కూడా, దళిత డిప్యూటీ హోమ్ మినిస్టర్ ఉండి కూడా ఇప్పుడు పరామర్శించడానికి రాలేదు అంటే మన యొక్క రాష్ట్రం ఎలాంటి పరిస్థితిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద అయితే ప్రతి ఒక్కరూ ముక్తకంఠంతో ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే హోంమంత్రి కూడా దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వారు కావడం, అదేవిధంగా ఇక్కడ దళిత మైనర్ బాలికపై అత్యాచారం జరిగినప్పటికీ ఆమె ఎందుకు స్పందించడం లేదు, ఆ నేపథ్యంలోనే ఆమెని ప్రశ్నించేందుకు వెళ్తూ ఉండగా తమని హౌస్ అరెస్ట్ చేయడం ముమ్మాటికి కరెక్ట్ కాదు. ఎవరైతే అత్యాచారానికి పాల్పడ్డారో ఆ పరిటాల వర్గీయులు అందరినీ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపున మైనర్ బాలికకు సంబంధించి ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అనుశ్రీ. శివారెడ్డి.